హోటల్కి వెళ్తే మనం తిన్నాక బిల్లు ఇస్తారు, ఆ బిల్లులో జిఎస్టీ కూడా వేస్తారు. ఇదంతా చూస్తుంటాం. షాప్కి వెళ్ళినా ఇవే ఉంటాయి. అయితే ఇప్పుడు ఫస్ట్ బిల్ సెకండ్ బిల్ అనే కాన్సెప్ట్ జరుగుతుంది ఈ మధ్యకాలంలో. ఎవరైతే రియల్గా బిల్లు కావాలంటారో వాళ్ళ కోసం బిల్లులు ఇస్తున్నారు. మిగతా వాటికి బిల్లు ఇచ్చినట్టుగా లెక్క చూపెడుతూ సెకండ్ సేల్స్ చేస్తున్నారు. తద్వారా జిఎస్టీ ఎగవేత జరుగుతుంది. బట్టల కొట్లల్లో సాధారణంగా మనం వెళ్ళి చీర ఉందా, లేకపోతే జాకెట్ ఉందా, లేకపోతే ప్యాంట్ ఉందా, షర్ట్ ఉందా, ఇట్లాంటివే అడుగుతాం తప్పించి బిల్లు వేసేటప్పుడు జిఎస్టీ బిల్లులు అడగం. వాళ్ళు ఆ జిఎస్టీతో కలిపి ఇంత అవుతుంది అని చెప్పినా మనం పట్టించుకో. టోటల్గా ఇంత అవుతుంది, వాళ్ళు ఏం విడిగా చెప్పరు ఇంత జిఎస్టీ పడుతుంది అనేసి. ఆ చీరలోనే ఆ కాస్ట్ కూడా లెక్కేసేస్తారు. కాకపోతే లెక్క ప్రకారం బిల్లు వేసేటప్పుడు అట్లాగే ఇవ్వాలి. కానీ బిల్లుని వేసేది ఎంతమంది, కొన్ని షాపులు వాళ్ళు వేస్తారు, కొన్ని షాపులు వేయరు. ఇది 2 రకాలైనటువంటి బిల్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇది చెక్ చేయడం కోసం అని చెప్పేసి జిఎస్టీ డిపార్ట్మెంట్ నిన్న తనిఖీలు చేసింది. జిఎస్టీ అక్రమాలకు పాల్పడుతున్నారన్న అనుమానంతో అందులో జేసీ బ్రదర్సు, కాంచీపురం సిల్క్, చెన్నై షాపింగ్ మాల్స్లో తనిఖీలు చేసింది. మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన మర్రి రిటైల్స్ ప్రైవేట్ కంపెనీలో కూడా తనిఖీలు చేసింది. క్రమంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.